సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ఎస్ గవాయ్పై దాడి జరిగి నెల రోజులు గడుస్తున్నా నేటికి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమైన విషయమని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తిక్ మాదిగ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పట్టణం ప్రెస్ క్లబ్లో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కాల్బూట్తో దాడి చేశారని, దళితుడు కాబట్టే అతనిపై దాడి చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో 51 మంది జడ్జీలు ఉన్నప్పుడు వారి మీద జరగని దాడి కేవలం గవాయి మీదనే జరిగిందని, దళితుడు కాబట్టే విశ్వాసాల పేరుతో దాడి చేశారని, ఇక దేశ ప్రజలంతా చీఫ్ జస్టిస్పై దాడిని ఖండించినా చట్టపరమైన వ్యవస్థలు సుమోటోగా కేసు స్వీకరించకుండా దళితులను చిన్నచూపు చూశాయని ఆరోపించారు. నిందితుడు బూట్లతో దాడి చేస్తే మౌనంగా ఉన్న వ్యవస్థలు రేపు మరింత దారుణమైన దాడులు చేసినా ఇలాగే వ్యవహరిస్తాయా అని ప్రశ్నించారు. ఇక ఢిల్లీ పోలీసులు, న్యాయ వ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ దాడిని సుమోటోగా ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. ఎన్నో సంఘటనలను, పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని సుమోటోగా స్వీకరిస్తున్న వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకి సుప్రీంగా ఉన్న సుప్రీంకోర్టులో ఏకంగా చీఫ్ జస్టిస్పై దాడి జరిగితే మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ధర్మం ముసుగులో దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉండవా? కేసులు పెట్టడం జరగదా? అరెస్టులు ఉండవా? శిక్షలు వేయరా అని ప్రశ్నించారు. విశ్వాసాలు, ధర్మాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. ఇక ధర్మాల పేరుతో దాడులు చేస్తామంటే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తామంటే సహించబోమని వారన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళు, అవహేళన చేసే వాళ్ళు దేశద్రోహులు అవుతారని అన్నారు. ఉన్నత న్యాయ వ్యవస్థలో కూడా దళితులకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక దళితులపై జరుగుతున్న వివక్షతను, అణిచివేతను దళిత సమాజం గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని అన్నారు. ఈ దాడిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వామపక్షాలు, దళిత పక్షాలు అందరూ కేవలం ఖండన వరకే పరిమితమయ్యారని అన్నారు. అందులో భాగంగానే జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న చలో ఢిల్లీకి పిలుపునిచ్చామని అన్నారు. దేశ రాజధానిలో లక్షలాది మంది దళితులు ఆత్మగౌరవ ర్యాలీని చేపడతామని అన్నారు. దళితుల ఆత్మగౌరవం, న్యాయ వ్యవస్థ గౌరవం కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం దేశవ్యాప్తంగా దళిత, అణగారిన వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి బుక్కవరం మహేష్, అలాగే ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొయ్యల భారత్ మాదిగ, ఇక వినోద్, శేఖర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. పేరు సందే కార్తిక్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తా ఉన్నాను కృష్ణ మాదిగ నగర సంఘంలో. ఈ నెల 17న చేపట్టినటువంటి చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మాదిగ విద్యార్థులకు, మాదిగ యువకులకు, మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. అక్టోబర్ 6వ తారీఖున జస్టిస్ బిఆర్ గవాయ్ గారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై కాలిబూటుతో దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మాదిగ యువకులు, విద్యార్థులు కూడా ఈ మొత్తం సంఘటనను తీవ్రంగా ఖండించి ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో ఈ సంఘటన సంబంధించినటువంటి బాధ్యుని తక్షణమే అరెస్టు చేయాలని కూడా ఖండన వరకే పరిమితమైన తప్పిస్తే మరి నిజంగా మేము భారత రాజ్యాంగం కాపాడుతాం, భారత రాజ్యాంగమే మాకు ప్రామాణికం చెప్పేటువంటి నాయకులు ఎవరు కూడా ఈ కనీసం ఈ ఇతని మీద బిఆర్ గవాయ్ గారి మీద కనీసం